వదలండి, నన్ను ఎవడన్నా ఆపారు. చెప్పేది విను. వద్దు సార్. లేరా ప్లీజ్, నేను చెప్పేది విను. చాలరా, ఆపు. ఇన్నఫ్ హరి, వదిలే. నేను చెప్పేది విను. వినమంటున్నానుగా. అమ్మా అమ్మా అమ్మా, నాకు తెలీదమ్మా, నన్ను చీట్ చేశాడు. సారీ అమ్మా. భయపడమ్మా. చూడు, ఏదేమైనా మనం హ్యాండిల్ చేద్దాం, ఓకే? చూడు, నువ్వే మాకు ముఖ్యం. ఏం లేదు, డోంట్ వరీ, ఓకే? చూడు నాన్న, నువ్వు ఇక్కడే ఉండు, ఓకే? నీలా, హరి హరి హరి, కాంగో నేను చెప్పేది విను. హరి హరి ప్లీజ్ ఆగు. హరి 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 హరి, దయచేసి నేను చెప్పేది విను. తను ఇప్పటికీ డిప్రెషన్ లో ఉంది. ఈ టైంలో నువ్వు ఇలా మాత్రం చెయ్యకు. వాడు డ్రగ్స్ ఇచ్చి ట్రాప్ చేశాడు. ఏంటి డ్రగ్? నువ్వు చూడలేదు, నేను చూశాను ఆ వీడియో. హరి హరి హరి, నువ్వేమంటున్నావు నాకు అర్థమైంది హరి. కానీ హరి, తను మన కూతురు హరి. తనకేమైనా అయిందంటే అప్పుడు దీనికి మించి ఇంకేమవుతుంది? అంత ప్రేమతో తల్లి పంచితే ఇదేనా మనకిచ్చేది? దీనికంటే మనందరం చనిపోవడం మంచిది. హరి హరి హరి, వద్దు హరి. హరి ప్లీజ్, హరి హరి ప్లీజ్. నానా, నీలా, హరి హరి, నానా, నానా, నీలా, హరి, నానా, హరి హరి. కాసేపటి ముందు కృష్ణప్రియ తండ్రి కన్నీళ్లతో మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. కేవలం 17 సంవత్సరాలున్న తన కూతుర్ని సిఐ హరిశంకర్ మానసిక ఒత్తిడికి గురి చేశాడని, దానివల్లే తన ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. నా ఏకైక కూతురు అక్కడలో పడుంది. నా కూతురికి న్యాయం జరగాలి. సిఐ హరిశంకర్ కి శిక్ష పడడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఏ కుటుంబానికి ఈ గతి పట్టకూడదు. నేనంతే చెప్పగలను. హరి మెంటల్ హెల్త్ గురించి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమనింది మా డిపార్ట్మెంట్. సైకాట్రిక్ పేషెంట్స్ ఎవరు ఫోర్స్ లో ఉండకూడదన్న రూల్ ఉంది. షాహుల్, మీరు అనుకున్న విధంగా అంత సివియర్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఏవి హరిశంకర్కి ఇప్పుడు లేవు. కూతురు చనిపోయిన తర్వాత తన వల్లే చనిపోయిందనుకోవడంతో ఆ గిల్ట్ వల్ల మెమరీ లాస్ వచ్చింది. తన కూతురు చనిపోయినట్టుగానే వేరే ఒక అమ్మాయి ఊరేసుకోవడాన్ని చూడడంతో అది ఆ మెమరీస్ ని ట్రిగ్గర్ చేసింది. నేను హరిశంకర్తో ఈరోజు మాట్లాడాను. హీస్ కంప్లీట్లీ ఫంక్షనల్ అండ్ నార్మల్ నవ్. తను ఒక సాధారణ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుండేవాడు. కానీ తనకు కనిపించిన 3 గొలుసుల్లో ఒకటి తన కూతురుదని గుర్తుపట్టాడు. తన కూతురికి జరిగిన మోసం మాత్రమే కాదు, ఆ అమ్మాయిని అబ్యూస్ చేశారన్న విషయం గుర్తుకు రావడంతో అప్పుడు తను చాలా డిస్టర్బ్ అయ్యాడు. దానివల్లే తను ఈ కేసుతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు. ఆయన ఒక పోలీస్ మాత్రమే కాదు కదా, ఆయన ఒక తండ్రి కూడా.
చిత్ర, నువ్వు షాహుల్ చెప్తోంది నాకు అర్థమైంది, కానీ నాకు ప్రాణాలతో ఉన్న ఒక కూతురు కూడా ఉంది. డైలీ ఈ డ్రామాని చూసినప్పుడు తన ఫ్యూచర్ ఏమవుతుందో నువ్వు అసలు ఆలోచించావా? చిత్ర తనతో మాట్లాడుతుంది. నేను డాక్టర్ని కలిసి మాట్లాడాను. నువ్వు అనుకుంటున్నట్టు ఏ ఇష్యూ లేదు ఇప్పుడు. నేను బయట వెయిట్ చేస్తాను. గీత, హరి ప్లీజ్, నేను చూస్తుంటే ఊరేసుకున్న నా కూతురు మొహం గుర్తొస్తోంది. ఐ విల్ నెవర్ ఫర్గివ్ యు ఫర్ దట్. మన్నించవే ఓ చెలిగువాయికనైనా, మాటాడవే నా సిరిమువ్వా క్షణమైనా. మన్నించవే ఓ చెలిగువాయికనైనా, మాటాడవే నా సిరిమువ్వా క్షణమైనా. కలకలలాడే ఇంట్లో ఆనందం కరువాయే, పెతలే అలిమిన కంట్లో వెలుగై నువ్వు రావే.